హాయ్ అందరికీ, వెల్కమ్ టు సూర్య కిచెన్. నేను మీ సూర్య. ఈరోజు నేను కాకరకాయలతో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. చూసి ట్రై చేసాను. దీని కాంబినేషన్గా ఏంటి అని అడుగుతున్నారా? టమాటా రసంతో ఈ ఫ్రై చేసుకుని వేడి వేడనంలో తిని చూడండి. నేను చెప్పడం కన్నా మీరు ట్రై చేసి చూడండి, ఓకేనా? ముందుగా చూడండి, ఇవి 1/2 kg తీసుకున్నాను నేను. వీటిని మనం మధ్యలో కట్ చేసుకుని, లేతగున్న వాటిని మనం గింజలు తీయ అవసరం లేదు. ముదురుగున్నవి మాత్రం గింజలు తీసుకోవాలండి. ఇలా తీసుకుని వీటిని మనం పొడవుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ముదురుగున్నవి మాత్రం లోపల తీసేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ముగ్గుడు పెట్టుకున్నాక దాంట్లో 3 స్పూన్ల ఆయిల్ వేసాను నేను. 3 స్పూన్ల ఆయిల్ వేసినాక 3 ఎల్లుల్లిపాయలు పైన తొక్క తీసేసుకుని ఈ విధంగా కట్ చేసుకుని నూనెలో ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 2 రెమ్మలు కరివేపాకు ఇవి వేసుకొని కొంచెం ఫ్రై అయినాక ముందుగా కాకరకాయలు మనం పొడవుగా కట్ చేసుకున్నాం కదా, అయ్యే వేసుకోవాలండి. ఎందుకని అడుగుతారా? కానీ ముందు ఉల్లిపాయ వేసుకున్నాం అనుకో, తర్వాత కాకరకాయ వేసేటప్పటికి అది ఏగేటప్పటికి ఉల్లిపాయ మాడిపోతుంది. అందుకనేసి మనం ముందుగానే కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా పసుపు, మనం రుచికి సరిపడా సాల్ట్ ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మనం దీనిపైన మూత పెట్టుకొని కొంచెం ఉడికినివ్వాలి. కొంచెం ఉడికినిచ్చినాక 3 ఉల్లిపాయలని, అంటే చిన్న సైజులు, పెద్ద సైజు అనుకోండి 2 సరిపోతాయి. మనం చేసేది 1/2 కిలోవే కదా. ఇదిగో ఈ విధంగా కట్ చేసుకుని పొడవుగా అవి కూడా వేసుకోండి. ఒక 3 పచ్చిమిరకాయలను కూడా పొడవుగా కట్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఇవి కొంచెం ఉడికినాక దీంట్లోనే 1 స్పూను, అంటే నేను చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసాను. పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ సరిపోతుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు కూడా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ తీసినాక దీంట్లోనే 2 స్పూన్లు ధనియాల పొడి, అంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత వేయండి. 2 స్పూన్లు కారం ఇవి కూడా వేసుకున్నాక కొంచెం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం మనం. మూత పెట్టుకొని, ఎందుకంటే కాకరకాయ ఉడకాలి కదా, అందుకని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఉడికినాక చూడండి ఈ కలర్లో వచ్చింది. మనం ముక్క ఉడికిపోయిన తర్వాత మూత తీసేసి అప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఈ కలర్లో వస్తుంది. మీకు నేను కొంచెం అది వీడియో మిస్ అయింది, అందుకే పెట్టలేదు. ఇలాగ బాగా ఫ్రై అయిపోయింది చూడండి. ఈ కలర్లోకి రావాలి. ఈ కలర్లోకి వస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మన కాకరకాయ రెడీ.